రాజాపూర్ మండలంలో వార్ వన్ సైడ్ అయిపోయిందని ప్రతి ఒక్కరు అంటున్నారు. ఎందుకంటే దాదాపు ఇక్కడ స్థానిక సంస్థల్లో సర్పంచ్ ఎన్నికల్లో 24 గ్రామ పంచాయతీలు ఉండగా దాదాపు 17 గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది. అంటే ఇక్కడ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్కి పట్టం కట్టింది. అయితే రాజాపూర్ అన్నమ్మడే జ్ఞాపకం వచ్చేది చించోడ్ అభిమన్యు రెడ్డి. మరి ఈయన ఆధ్వర్యంలోనే ఇక్కడ దాదాపు 24 గ్రామ పంచాయతీలు 17 గ్రామ పంచాయతీలు గెలిపించారని ఇక్కడ ప్రజలు కూడా ఆయనకు ధన్యవాదాలు తెప్పుడు ఎంతో మంది ఆయన కలుస్తున్నారు. అయితే ఈ విజయం ఎలా సాధ్యమైంది అనేది వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే అన్న. ఇప్పుడు 24 గ్రామ పంచాయతీలు గాను 17 గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది. అసలు ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది, అయినా కూడా కాంగ్రెస్ పార్టీని కాదని ప్రజలు ఎందుకు బీఆర్ఎస్ పార్టీని వైపు మొగ్గు చూపుతున్నారు? బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు ఎందుకు చూపిస్తుందంటే ఈరోజు కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని చూసి, కేసీఆర్ గారు చేసిన ఏదైతే హామీలు ప్రతి ఒక్కటి నెరవేర్చారు. చెప్పనివి అన్నీ కూడా చేశారు. కాబట్టి పబ్లిక్ ఈరోజు ఏమనుకుంటుందనంటే మేము సార్ని పోగొట్టుకొని తప్పు చేశాము, కాంగ్రెస్ చేసిన దొంగ 6 గ్యారెంటీలను నమ్మి తప్పు చేశాము, వాళ్ళు ఆ 6 గ్యారెంటీలు వైఫల్యం అయినాయి. కాబట్టి ఈరోజు పబ్లిక్ అందరు కూడా ఒకటే కోరుకుంటున్నారు. ప్రజలందరూ ఏమనుకుంటున్నారు, అయ్యో మేము అంతా తప్పు చేసినాము, దీన్ని సరిదిద్దుకోవాలంటే ఇప్పటి నుంచి ఆ మార్పు తేవాలి. ఆ మార్పు తేవాలి కాబట్టి ఈరోజు మా ఒక పార్టీని బలపరచడం కానివ్వండి, గెలిపించడం కానీ జరిగింది. స్పెసిఫిక్లీ మీరు ఒక మాట అన్నారు, అభిమన్యు రెడ్డి గారు. ఇక్కడ అభిమన్యు రెడ్డి గారు ఒకరే గారు, అభిమన్యు రెడ్డి గారితో పాటు మా మండల నాయకులు ప్రతి ఒక్కరు, బచ్చిరెడ్డి గారు కావచ్చు, నరసింహులు గారు కావచ్చు, మన మహిపాల్ రెడ్డి గారు కావచ్చు, మా అధ్యక్షులు వారు శ్రీశైలం యాదవ్ గారు కావచ్చు, మా అందరు కృషి ఉంది. అందరు కష్టపడితేనే ఈరోజు ఇంత ఘన విజయం సాధ్యమైంది మా అందరికీ. ఇంకొకటి 24కి 17 గ్రామాలను మీరు కైవసం చేసుకున్నారు కదా, దీని ఇంకా అంటే ఏదైనా ప్రణాళిక కానీ లేకపోతే ఏమైనా పాచికలు కానీ ఏమైనా ఉన్నాయా? ఎలా ఈ విజయం మీరు సాధించగలిగింది? పాచికలు కానీ ప్రాణాలు కానీ ఎలాంటివి లేవండి. ఎక్కడెక్కడ ఏం చేయగలిగినామో అవి చేసినాము. దానివల్లనే ఈ సాధ్యం. క్యాండిడేట్స్ సెలెక్షన్లో కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఎలా అందుబాటులో ఉంటారు, ప్రజలకి ఏ రకంగా పనులు చేయగలుగుతారు అనేది చూసి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రొపగండా చేసింది, ఒకవేళ మా క్యాండిడేట్లను గెలిపించకపోతే గ్రామ పంచాయతీలు నిధులు. గ్రామ పంచాయతీ నిధులు అనేది సెంట్రల్ ఫండ్, స్టేట్ ఫండ్కి సంబంధమే లేదు దాంతో. సో ఇవన్నీ కూడా మేము పబ్లిక్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఇవన్నీ చూసి వాళ్ళు పెట్టిన క్యాండిడేట్స్కి బెటర్గా మేము పెట్టిన క్యాండిడేట్లు ఉన్నారు. అందుకు పబ్లిక్ ఈ ఒక నిర్ణయం తీసుకుంది. సరే, 24 గాను రాజాపూర్లో 17 గ్రామ పంచాయతీలు మీరు గెలుచుకోవచ్చు కాక, కానీ ఇప్పుడు పనులు కావాలన్నా, నిధులు రావాలన్నా రూలింగ్ పార్టీ నిధులు ఇవ్వాలి. సో రేపటి నాడు వీళ్ళు రూలింగ్ పార్టీలో కలిసే అవకాశాలు లేకపోలేదు కదా, మరి దాన్ని మీరు ఎలా, అంటే మీ క్యాండిడేట్స్ మీరు ఎలా కాపాడుకుంటారు? నాకున్న సమాచారం ప్రకారంగా ఇప్పుడు గెలిచిన 17 మందిట్లా ఎవరు కూడా, వీళ్ళందరూ కూడా నిజాయితీగా పార్టీ కోసం పనిచేసి పార్టీని గెలిపియాలి. కేసీఆర్ గారు మళ్ళీ రావాలి. లక్ష్మారెడ్డి గారి హయాంలో మేము గతంలో పనిచేసాము. ఇప్పుడు కూడా ఆయనని కోరుకుంటూ రాబోయే రోజులలో కూడా మేము ఇదే రకంగా పనిచేసి పబ్లిక్ని ఆకర్షించి మేము పని చేస్తాం. ఎమ్మెల్యే గారి స్వగ్రామం రంగారెడ్డిగూడలో కూడా అక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రేవతి ఆనంద్ గారు అనే వ్యక్తి గెలుపొందారు. అయితే అక్కడ బీజేపీ బీఆర్ఎస్ 2 పార్టీలు కలిసి పనిచేసి ఎమ్మెల్యేని ఓటేగొట్టడమే ధ్యేయంగా పనిచేస్తారని ఒక వినబడుతుంది. అంటే బయట ఆరోపణ అనుకోండి, లేకపోతే వినబడుతుంది. అది ఎంతవరకు నిజం? మీరు బీజేపీ బీఆర్ఎస్ 2 పార్టీలు కలిసి అక్కడ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని ఓడగొట్టింది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు అన్ని రకాలుగా అందుబాటులో ఉండి పని చేసినట్లయితే సొంత గ్రామం అనేది ఓడిపోవద్దు. ఓడిపోయింది అంటే ఎక్కడనో ఏదో తప్పులు జరిగినట్టు. దాన్ని మీరు బీఆర్ఎస్ బీజేపీ కుంభకై చేసింది అనేది తప్పు. బీఆర్ఎస్ బీజేపీ అనేది కుంభక్ ఎక్కడ కూడా కాలేదు. ఒక రాజాపూర్లా ఒక రామకృష్ణ అనే వ్యక్తి, కావలి రామకృష్ణ వ్యక్తికి ఎందుకు మద్దతు తెలపడం జరిగిందంటే ఆయన ప్రజలలో అందుబాటులో ఉండే మంచి, పార్టీలకు అతీతంగా గతంలో కూడా 2 సార్లు ఓడిపోవడం జరిగింది. పబ్లిక్ ఆయనను కోరుకుంటుంది కాబట్టి మేము ఆయనకు కూడా మద్దతు తెలపడం జరిగింది. ఆయన ఇండిపెండెంట్ క్యాండిడేట్. ఇప్పుడు రాజాపూర్లో ఎంత మెజార్టీతో గెలిచింది. సో నెక్స్ట్ మిగతా మండల్లో కూడా బీఆర్ఎస్ పార్టీయే గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా బాలనగర్ మండల్లో కూడా ఈ ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే మొదటగా బాలనగర్ రాజాపూర్ అనేది ఉమ్మడి మండలిగా ఉండే, తర్వాతకి లక్ష్మారెడ్డి గారు వచ్చినాక దీన్ని 2 మండలం చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ కూడా ఉన్నారు. ఈ ఇంపాక్ట్ అనేది ఆడ కూడా చూపిస్తారు ప్రజలు. ఈ ఒక ప్రెస్ మీటింగ్ మరి మనం 17వ తారీఖు సాయంత్రం పెట్టుకుంటాం.